కోడికత్తి సీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరిపించాలంటూ కూడా ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే పాలేటి మహేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దాంతో పాటుగా ఈరోజు కోడికత్తి సీనుకు సంబంధించినటువంటి కేసులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు కోడికత్తి సీను కేసులో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. బత్తుల రామకోటయ్య గారు, కోడికత్తి సీను సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలి అంటూ కూడా ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. పాలేటి మహేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈరోజు కోడికత్తి సీను కేసులో ఈరోజు వాదనలు జరగబోతున్నాయి కోర్టులో. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంది? కోడికత్తి సీనుకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, ఒక్కసారి ఈ కేసు నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది ఎప్పుడు జరిగింది, అసలు ఏ ఉద్దేశంతో ఈ క్రైమ్ నేపథ్యాన్ని మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకి వివరించాలి, అసలు ఈ కేసు వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులకు ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఈఏపీ గ్యాలరీస్ లో ఈ సంఘటన జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 298వ రోజున పూర్తి చేసుకొని ప్రతి శుక్రవారం ఆయనకు ఉన్న కేసుల్లో హాజరయ్యే నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక క్యాంటీన్లో రెస్టారెంట్లో పనిచేసేటువంటి బాయ్ వాళ్ళకి సప్లై చేసే క్రమంలో ఈయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసినాక ఆయన రిపోర్ట్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ లో వెళ్ళిపోయి కేసుని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సర్వే ఆ తర్వాత ఎలక్షన్స్ 2019లో రావటం, 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం, ఆయన ముందు గుండెపోటుతో చనిపోవటం, తర్వాత అది హత్యగా ఇన్వెస్టిగేషన్లో రావటం, ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రజలకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేసేదాని కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా కొంతమందిని హత్యలు చేయటం, లేదా వాళ్ళే హత్యలు చేసుకొని సానుభూతిని క్రియేట్ చేసుకోవడం అనేది ఒక ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహంలో భాగంగా ఇది జరిగిందనేది ప్రజలకు కూడా అర్థమైంది. అర్థం కావడంలో ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా ప్రజలు గమనించారు. ఎందుకంటే ఈ కేసు ఇప్పటికి 2018 అక్టోబర్ 25 అంటే దగ్గర ఇప్పటికి 2024లోకి వచ్చాం. అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరం కొనసాగుతా ఉంది. 6 సంవత్సరాల్లో కూడా ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయికి బెయిల్ రాల. మర్డర్ కేసులో ముద్దాయికి కూడా 3 నెలలకు బెయిల్ వస్తుంది. ఇది మర్డర్ కాదు, బహుశా ఇది అటెంప్ట్ మర్డర్. సో అటెంప్ట్ మర్డర్ లో మనకున్నటువంటి సిఆర్పిసి 167 మన ప్రకారం క్లాస్ 2 ప్రకారం మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అలాంటి బెయిల్ మర్డర్ కేసులు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే 3 నెలలకు బెయిల్ వస్తుంది. అదేవిధంగా లెస్ దాన్ 10 years పనిష్మెంట్ ఉన్న కేసుల్లో 60 days ఇవ్వాల్సి వస్తుంది. సో ఏ ప్రకారం చూసుకున్నా 60 రోజుల నుంచి అంటే 2 నెలల నుంచి 3 నెలల లోపల ఇతనికి బెయిల్ రావాలి. 5 సంవత్సరాలు ఇప్పుడు కోడికత్తి గారు, మరి ఈ కోడికత్తి సీనుకి ఇన్ని సంవత్సరాలు బెయిల్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెప్పకపోవడమే బెయిల్ ఆలస్యం అవ్వడానికి కారణమా అంటే ఏం చెప్తారు? నిజంగా కనుక మనం పరిశీలిస్తే ఒక సంఘటన జరిగినప్పుడు బాధ్యతుడు ఏంటి కోరుకుంటాడు? త్వరితగతంగా రిలీఫ్ రావాలని కోరుకుంటాడు. త్వరితగతంగా సాక్షులు కానీ సాక్ష్యాధారాలను కానీ కోర్టుకు ప్రవేశపెట్టాలని కోరుకుంటారు. త్వరితగతంగా ముద్దాయికి మీద నేరం రుజువు చేసి శిక్ష వేయించాలని కోరుకుంటారు ఎవరైనా, ఏది నిజమైన బాధ్యతుడు. ఇక్కడ బాధ్యతుడు తొందరగా కావాలని కోర్టుల జగన్మోహన్ రెడ్డిని మీరు వచ్చి సాక్ష్యం చెప్పమంటే అసలు ఆయన కోర్టు సాక్ష్యానికే హాజరు కాల. కోర్టుకి ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుకి ఆయన సహకరించాల. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా సార్లు ఆయన చెప్పింది
ఏమని మీరు రావాలని చెప్పి ఆదేశాలు కూడా ఆయనకి, ఆయన పిఏ నాగేశ్వర రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా వాళ్ళు ఎక్కడా కూడా విచారణకు సహకరించడం కానీ, సాక్ష్యాన్ని ప్రవేశపెడటం కానీ వాళ్ళ వైపు నుంచి ఎక్కడ ప్రయత్నం లేదు. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ముద్దాయి కానీ, ముద్దాయి యొక్క తల్లిదండ్రులు కానీ, ముద్దాయి యొక్క సానుభూతి పరులు కానీ రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం, రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం నినాదంతో వారి అడ్వకేట్ సలీం గారు కూడా నిన్న స్లోగన్ ఇచ్చారు. అంటే ముద్దాయిలు అయ్యా మీరు తొందరగా సాక్ష్యం చెప్పండి అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చెప్పింది ఛార్జ్ షీట్ లో, ఎక్కడా కూడా కుట్ర కోణం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నంలో ఎక్కడా కుట్ర కోణం లేదు. కుట్ర కోణం లేదంటే అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో రావటం ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రజలకు కానీ, దర్యాప్తు సంస్థలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా ఇక్కడ క్రియేట్ చేసుకున్నారనే కదా. ఇప్పుడు రావణుడు మర్చిపోవడం అంటే ఒక ప్లాన్ ప్రకారంగా చేసిందేనా అది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పిన ఉద్దేశం అదే కదా, ఎక్కడ కుట్ర కోణం దాగిలేదు అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని సంపాదనే ఉద్దేశం కానీ, ఇంటెన్షన్ కానీ, కాన్స్పిరసీ కానీ ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ లో డజంట్ రివీల్ దట్ ఫ్యాక్ట్. సో ఇన్వెస్టిగేషన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇట్ సెల్ఫ్ దట్ ఫ్యాక్ట్ రివీల్ బిఫోర్ ద కోర్ట్. ఓకే, అంటే అది ఒక డ్రామా లాగా సార్, ఈ కోడికత్తి అంశం అనేది ఒక డ్రామా లాగా మనం చూడొచ్చా, మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అసలు అందులో అనుమానం ఏముంది? దీంట్లో డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్, యాక్టర్ జగన్మోహన్ రెడ్డి, పాత్రధారులు కోడికత్తి సీన్ కావచ్చు, వగైరా కావచ్చు. దీన్ని రంగస్థలాన్ని క్రియేట్ చేసింది బొత్స సత్యనారాయణ మేనల్లుడు. ఇవన్నీ కూడా మన ప్రజలకు అందరూ కూడా తెలుసు. బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఎవరు, సల్లా శ్రీనివాస ఎవరు ఉన్నారు. వాళ్ళంతా ఈ కోడికత్తి సీన్ ని మాట్లాడటం, తయారు చేయించటం, ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా ఇది అటెంప్ట్ మర్డర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మర్డర్ వివేకానంద రెడ్డి గారి మీద జరిగింది. ఇదంతా తెలిసింది ప్రజలకి. రాంకోటయ్య గారు, అంటే దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రశాంత్ కిషోరే అంటారు. ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహంలో భాగంగా రావు గోపాల్ వర్మ తెస్తున్నాడు వ్యూహం సినిమా, తీయాల్సింది దీని మీద, ఈ సీన్ పెట్టాల్సింది. రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి మీద అమాయకుల మీద వ్యూహాలు తీయటం కాదు బాబు. ఆర్జీవి గారు చేయాల్సింది వ్యూహం ఇది. వ్యూహానికి టైటిల్ ఇది, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇది. అయ్యా నువ్వు నిజంగా సినిమా తీసే ఆర్టిఫిషియల్ డైరెక్టర్వి, అసలు డైరెక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, పాత్రధారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రంగస్థలం నటించారు బాబు. అవి తీయకుండా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద నువ్వు పిచ్చి స్టోరీలు దీబాకు ఆర్జీవి గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది నిజమైనటువంటి వ్యూహం.